రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వివిధ ప్రజా సమస్యల మీద మరి అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలనే అంశం మీద చర్చ జరిగింది. మరి శాసనసభలో ఈరోజు శాసన మండలిలో శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని దశ దిశ నిర్దేశాన్ని కేసీఆర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 6 గ్యారంటీల అమలు మొదటి శాసనసభలో చట్టబద్దత తెస్తామని కాంగ్రెస్ మాట తప్పిన దాని మీద పట్టుబట్టాలని శాసనసభలో చర్చించాలని మరి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫార్మాసిటీ లగచర్లలో గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం, గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో రుణమాఫీ విషయంలోనైనా, అదేవిధంగా రైతు భరోసా విషయంలోనైనా, పంటలకు బోనస్ విషయంలోనైనా రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సో రైతుల పక్షాన పూర్తి స్థాయి రుణమాఫీ జరగాలని, 2 పంటలకు రైతు భరోసా ఇవ్వాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, ఇచ్చిన హామీలు రైతులకు అమలు చేసే విషయం మీద బీఆర్ఎస్ పార్టీ మరి గట్టిగా శాసన సభలో శాసన మండలిలో పట్టుబట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా దళితులు, గిరిజనులు, బీసీలకు సంబంధించిన బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా బంద్ చేశారు. వాటన్నిటి మీద కూడా శాసనసభలో చర్చించాలని చెప్పి కూడా మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మరి శాసన మండలిలో శాసనసభలో తప్పకుండా ఈసారి ప్రజా సమస్యల మీద గలం విప్పుతాం, ప్రజా సమస్యల చర్చకు పట్టుబడతాం. ఒకవేళ ప్రభుత్వం కలిసి రాకపోతే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చైనా సరే చర్చకు పట్టుబట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.